నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను మంత్రులు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మనం 1 వీక్ టైం ఇస్తున్నాం సార్, టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఏదైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుందో నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్ 1 మంత్ తర్వాత మే 22 నుంచి ప్లాన్ చేస్తున్నాం సార్. ఏదైతే స్టూడెంట్ సర్వీసెస్ ఉంటాయో కంప్లీట్గా ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనం చేపడుతున్నాం. ఏది ఉన్నా కూడా గ్రీవెన్స్ అనేది మనం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా ఏదైతే కస్టమర్ కేర్ ఉంటుందో సార్, మనం ఒక 5 పర్సన్స్ కాల్ సెంటర్ ఆపరేట్ చేస్తున్నాం. ఏది ఇష్యూ ఉన్నా కూడా త్వరితగతిన రిజాల్వ్ చేస్తున్నాం సార్. ఈ ప్రక్రియలో ప్రతి దశలో తోడ్పాటును అందించినటువంటి మా బోర్డు సిబ్బందికి, కలెక్టర్స్ అందరికీ, డిఐఓస్ అందరికీ, సీనియర్ ప్రిన్సిపల్స్ అందరికీ, ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్ సిబ్బంది అందరికీ, వారితో పాటుగా ప్రైవేట్ మ్యూజియం సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. Thank you, sir. Now I request Director for Center for Good Governance, Vijay Garu, who has played a vital role in all kinds of online services processed by the DGP. Especially they have played a vital role in processing the internet public examination results. Now I request Vijay Garu, please address this meeting. Thank you, sir. Thank you. Honorable Deputy CM Sir, Mantri Varyalu, Principal Secretary Education, అందరికీ ఇక్కడ వచ్చేసిన విలేకరులకు అందరికీ నమస్కారాలు. సో ఫ్రమ్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే 2 things. మన ఈ స్టేజ్లో ఉన్న 10+2 పిల్లలకి వెరీ వల్నరబుల్ ఏజ్లో ఉన్న దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ and they want a perfect system so that whatever work they have done should be reflected. వాళ్ళకి ఒక్క చిన్న ప్రాబ్లం రాకుండా 0 ఎర్రర్ ఆ పద్ధతిలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మొదలు పెట్టారు 6 years బ్యాక్. ఇట్ ఈస్ ఇన్ అ రో 6th year వీఆర్ గివింగ్ అ రిజల్ట్ దట్ టు ఆల్ 15 servers were hosted today. Within 1 hour I think 10 lakh people will download their results. ఆ పద్ధతిలో మనం ఏర్పాటు చేశాము. తర్వాత ఏం ఎర్రర్ లేకుండా ఏం చేసామంటే డేటా మొత్తం సెక్యూరిటీ మెజర్, అది ప్రపంచంలో అది మాట్లాడుతున్నారు, డేటా ఇలా సెక్యూర్ ఉండాలి. అది ఐసోలేటెడ్ సర్వర్లో పెట్టి ప్రాపర్ ఆన్లైన్ యాక్సెస్ ఒక ఎవరికి ఉండాలి, ఆ బయోమెట్రిక్ యాక్సెస్ ద్వారానే వాళ్ళకి డేటా యాక్సెస్ చేశాము. ఆ పద్ధతిలో పెట్టి సెక్యూర్గా 3 layers ఆఫ్ టెస్టింగ్ చేసినే ఇది వచ్చింది. 200 type of exceptional reports are made available so that there are no errors like somebody getting 0 in one paper and some highest mark in another paper. Everything will be checked by board people very meticulously for last so many days as mentioned by Krishna Garu. So I would like to assure you that our organization ఈ మన డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఇది పకడ్బందీగా మొత్తం రిజల్ట్ ప్రాసెసింగ్ కానీ తర్వాత ఆల్ అదర్ మోడ్యూల్స్ ఆఫ్ ది బిఐ కూడా చేసాము, భవిష్యత్తులో కూడా చేస్తాము. ఇది అష్యూరెన్స్ ఇస్తూ మీ అందరికీ పిల్లలకి కంగ్రాచులేషన్ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you for your precious message. Now I request Honorable Deputy Chief Minister, పట్టు వదలని మన భట్టి విక్రమార్క మల్లు గారిని, మనందరికీ కూడా ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఈ సందర్భంగా మన ఇంటర్మీడియట్ విద్యార్థులకు అదేవిధంగా ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మన ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి సన్నివేశం ఆరంభమవుతుంది. ఏంటంటే మనం ఏదైనా పరీక్ష రాయగానే దాని ఫలితాలు తెలుసుకోవాలనేటువంటి కుతూహలంగా కూడా ఉంటుంది. ఆ సన్నివేశం ఆసన్నమవుతుంది. ప్లీజ్. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అట్లాగే మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ
ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగతా రాణా గారికి, అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య గారికి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిఇఓ నింజే గారికి, అశేషంగా ఈ రిజల్ట్స్ కోసం, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ, వారి తల్లిదండ్రులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇప్పుడే కమిషనర్ గారు స్పష్టంగా వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షా విధానం గురించి మీ అందరికీ వివరించారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి 9,97,12 మందిగా వారు ప్రకటన చేశారు, స్పష్టంగా వివరించారు కూడా. అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సంబంధించి కూడా 66.89%, సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 71.37%గా, అలాగే ఫస్ట్ ఇయర్ అపియర్డ్ 4,88,430 స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 73.83%. ఫస్ట్ ఇయర్ బాయ్స్ పర్సంటేజ్ 57.83%. సెకండ్ ఇయర్ అపియర్డ్ 5,08,582 స్టూడెంట్స్. సెకండ్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 74.21%. సెకండ్ ఇయర్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ 57.31%. ఈ పరీక్షలన్నింటినీ కూడా చాలా పకడ్బందీగా, ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలను నిర్వహించి ఈరోజు విజయవంతంగా ఈ ఫలితాలను ప్రకటిస్తున్నందుకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తా ఉన్నాను. అట్లాగే ఈ రిజల్ట్స్లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఈరోజు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులంతా వారు ఉన్నత విద్య కోసం ఇంకా అడుగులు ముందుకు వేయాలని, వారి జీవితాల్లో అత్యున్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జపాన్ పర్యటనలో ఉండి వారు నా ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ వారి అభినందనలు, వారి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నిరంతరం పనిచేస్తుందని వారు స్పష్టంగా మరొక్కసారి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ, విద్యార్థులందరికీ తెలియజెప్పవలసిందిగా కూడా
కోరారు. ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి నిర్వహించినటువంటి విధానంలో అట్లాగే విద్యా బోధనలో విద్యార్థులందరికీ దగ్గరుండి బోధించినటువంటి అధ్యాపకులకి నిర్ణయించి ఫలితాల్ని స్పష్టంగా ట్రాన్స్పరెంట్ విధానంలో ప్రకటించినటువంటి యాజమాన్యానికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ రిజల్ట్స్ని లాంచ్ చేయబోతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మన ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ వ్యక్తిగత సన్నివేశం ఏంటంటే మన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఇంటర్మీడియట్ డేటాకి సంబంధించిన రిజల్ట్ డేటాకి సంబంధించినటువంటి పాస్వర్డ్ కూడా యూజ్ చేస్తున్నారు. పాస్వర్డ్ ఫర్ ద రిజల్ట్ డేటా, పాస్వర్డ్ రిలీజ్ ఫర్ ద రిజల్ట్. Password release.